అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఉపనిషత్ సారం అనే అంశం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ సమాజంలో మనం గమనించినట్లయితే కేవలం అందరూ కాదు, కొందరు మాత్రం వాళ్ళ యొక్క వ్యక్తిగత చరిష్మాను పెంచుకోవడానికి, వ్యక్తిగత ఆస్తులను పెంచుకోవడానికి కొత్త కొత్త పథకాలను తీసుకురావడం, ఆ పథకాల ద్వారా టెండర్లు పిలవడం, దాని ద్వారా వచ్చే డబ్బును పంచుకోవడం అనేది మనం పేపర్లలో, టీవీలలో, సోషల్ మీడియాలో వార్తలు చూస్తున్నాం. సరే, అందులో నిజం ఎంతుందో అబద్ధం ఎంతుందో ఆ భగవంతునికే తెలుసు. కానీ ఇలాంటి జీవితం గడపడానికి కాదు కదా మనకు ఆనాడు వాళ్ళ జీవితాలను త్యాగం చేసి గొప్ప సంస్కృతిని, గొప్ప వారసత్వాన్ని మనకు అందించినటువంటి వాళ్ళు. అందుకే ఖచ్చితంగా ఈ సారాంశం, ఉపనిషత్తుల సారాంశం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి, అంటే ఇది ఎలా తెలుస్తుంది అంటే ముఖ్యంగా మళ్ళీ ఉమ్మడి కుటుంబాలు వచ్చినట్లయితే మళ్ళీ మనకు అత్యద్భుతమైన రోజులు వస్తాయి. తాతయ్యలు, నానమ్మలు వాళ్ళ తీరిక సమయాల్లో మనకు రామాయణము, మహాభారతము, భాగవతము లాంటి చిన్న చిన్న కథల రూపంలో, శ్లోకాల రూపంలో మనకు తెలిపినట్లయితే మనం దాని కోసం ఆ వాటిని కొంతమన్నా ఆచరించడానికి మనకు అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఏం జరుగుతుంది? వాళ్ళు ఒక కాడ నివసిస్తున్నారు, తల్లిదండ్రులు ఉద్యోగాల్లో నివసిస్తున్నారు, పిల్లలు హాస్టల్లో, స్కూళ్ళల్లో నివసిస్తున్నారు. వాళ్ళ ఒక అంతిమ టార్గెట్ ఏంటి? కేవలం విద్య అనేది ఉద్యోగం సంపాదించడానికే. కాబట్టి ఎవరైతే ఈ భావనతో కలిగి ఉంటున్నారో ఖచ్చితంగా అవకాశం ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారి కనుక ఈ ఉపనిషత్తులను తిరిగేస్తే ఈ శిక్షావళిలో ఏ గురువు ద్వారా విద్యార్థులకు చెప్పినటువంటి గొప్ప గొప్ప పాఠాలు అత్యద్భుతంగా ఫలితాలు ఇస్తాయనట్లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి దయచేసి ఎవరికైతే అవకాశం ఉంటుందో వారు తప్పకుండా తమ జ్ఞానాన్ని ఇతరులకు పంచడానికి దోహదపడాలి, కొంత సమయాన్ని తీసుకొనైనా కూడా. ఎందుకంటే మనం ఈ ఉరుకు పరుగుల జీవితంలో మనకు టైం దొరకక చాలా విషయాలను కేవలం ఆ రోజు ఎలా గడుస్తుంది అన్నట్టు చూస్తున్నాం. మళ్ళీ చాలామంది అక్కడికి రాని విషయాల్లో టైం అంతా వెయిట్ చేసుకుంటారు, అవసరమైన విషయాల్లోకి వస్తారకల్నే మాత్రం టైం లేదంటుంటారు. చాలామంది గృహిణులు ఒక సీరియల్గా 4-5 గంటలు టీవీ సీరియల్ చూస్తారు, వార్తలు వచ్చే సమయానికి టీవీని కట్టేస్తారు. ఎందుకమ్మా అంటే వాళ్ళకి ఆ టీవీకి విశ్రాంతి అట. అంటే సీరియల్ చూసేటప్పుడు లేని విశ్రాంతి న్యూస్ చూసేటప్పుడు వస్తుంది. మరి ఆ న్యూస్ చూడడానికే ఓపిక లేని వాళ్ళకు ఈ పాతకాలం నాటి వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు ఎలా వింటారు? అందుకే ఖచ్చితంగా దీనికి మూల కారణం ఎక్కడ బీజం పడాలి అంటే ఖచ్చితంగా గుడి. ఆ గుడి అనే ఎక్కడైతే ఉంటుందో ఆ గుడి చుట్టుప్రక్కల నివసించే వాళ్ళందరూ తప్పకుండా ఆ గుడికి వెళ్ళడం అనేది ఒక అలవాటుగా చేసుకున్నట్లయితే కొంత మార్పుకు ప్రాధాన్యత ఇస్తుంది, కొంత మార్పు మనం చెందొచ్చు. ముఖ్యంగా ఎందుకు ఈ మాట చెప్పాలంటే మన శిక్షావళిలో చెప్పిన కార్యక్రమాల సారాంశం ఏంటంటే, ఒక ఎంఏ సోషాలజీ చేసిన వాళ్ళకు ఒక అంశం ఉంటుంది, సాంఘికీకరణం అని ఒక టాపిక్ ఉంటుంది. ఏంటి సాంఘికరణం అంటే? ఒక జైనిక జీవి సామాజిక జీవిగా మారే ప్రక్రియను మనం సాంఘికీకరణం అంటారు. ఎగ్జాక్ట్లీ ఈ ఉపనిషత్తుల సారాంశంలో మనకు అది కనిపిస్తుంది. ఏంటి? మానవుడు అంటే పుట్టినప్పటి నుండి అతడు సమాజంలో ఒక వ్యక్తిగా, సంఘ సభ్యుడిగా మారే సమయంలో ఒక 4-5 అంశాలను అతడు దాటుకొని వెళ్తుంది. అందులో మొట్టమొదటిది కుటుంబ వ్యవస్థ, రెండవది సమవయస్కుల సమూహం, మూడవది బడి, 4వది గుడి, 5వది సమాజం. అంటే ఇక్కడ అమ్మ ఒడిలోనే ఎన్నో అద్భుతమైన విషయాలను నేర్చుకునే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం మన అమ్మలందరూ కూడా ఉద్యోగాలలో, వ్యాపారాలలో, ఇంటి పనుల్లో బిజీ అయిపోతున్నారు. మనకు ఇట్లాంటి విషయాలు చెప్పే అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఇక సమవయస్కుల సమూహం తీసుకుంటే ఇప్పుడున్నటువంటి ఈ పట్టణీకరణ, ఈ సామాజికీకరణ, మొత్తం ఉరుకు పరుగుల జీవితం. పల్లెటూళ్ళలో చూసుకున్నట్లయితే మనం వాళ్ళకు పాపం చాలా రోజులు అజ్ఞానం, అంటే వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ మాత్రం పిల్లలకు చెప్తారు. ఎవరైతే ఒక 50 సంవత్సరాల మీద ఉన్న వాళ్ళు వాళ్ళ జీవిత అనుభవాలను పిల్లలకు చెప్తారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ట్రెండ్లో ఎప్పుడైతే ఈ సెల్ ఫోన్లు, టీవీలు వచ్చాయో ఈ మిగతా అంశాలన్నిటికీ కూడా ప్రాధాన్యత తగ్గిపోయింది. మరి ఇందులో ఏమైనా మంచి విషయాలు ఉన్నాయంటే అత్యద్భుతమైన విషయాలు ఉన్నాయి, కానీ అవి మనం చూడం. మనకు అవసరం లేనివి కాకుండా అనవసరమైనవి, తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చేటివి చూస్తున్నాం. కాబట్టి ఈ సమవయస్కుల సమూహంలో కూడా సాంఘికరణ సక్రమంగా జరగడం లేదు. సెలవు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.